హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రీతు శంకర్ ఛానల్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనము మెంతాకు బంగాళదుంప కర్రీ ఎలా చేసుకోవాలో, ఫ్రై ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి. ఆలు మేతి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి. ఇక్కడ నేను 4 కట్టలు అనేవి తీసుకున్నాను. వాటిని మంచిగా కడుక్కొని ఆకులు అనేవి సపరేట్ చేసుకొని పెట్టుకున్నానండి. కర్రీ చేసుకోవడానికి కళాయిని పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇక్కడ 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఇలా మనం బంగాళదుంపలు అనేవి ఇక్కడ నేను 5 తీసుకున్నానండి. ఇలాగ ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అంతా బాగా కుక్ అయ్యేంత వరకు. ఇందులోనే ఇక్కడ నేను రుచికి సరిపడేంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కుక్ చేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. మెంతాకులోని మనకి విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది కదండి. అదేవిధంగా విటమిన్ సి, విటమిన్ కే అనేవి పుష్కలంగా లభిస్తాయి. ఈ మెంతాకు వల్ల మనకి హార్ట్ అటాక్స్ అలాంటివి రాకుండా నియంత్రిస్తుంది. అదేవిధంగా షుగర్ కంట్రోల్ చేస్తుంది. బీపీ హై ప్రెషర్ అవ్వకుండా చేస్తుందండి. అదేవిధంగా హెయిర్కి కూడా మెంతాకు అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది కదండి. వెయిట్ లాస్ తగ్గడానికి కూడా మెంతాకు చాలా ఉపయోగపడుతుంది. ఇన్ని మంచి పోషకాలున్న మెంతాకుని ఇష్టంగా తినరు కదండి చాలామంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుందండి. ఎవరో మెంతాకు అనేది చేదుగా ఉంటుంది అనేసి చాలామంది తినరు కదా. ఈ రకంగా చేసి పెడితే మెంతాకు అనేది మనకి చేదు అనిపించదు, రుచికి రుచికరంగా ఉంటుంది కదా. అందుకే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నేను బంగాళదుంప అనేది బాగా కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను 2 మీడియం సైజు టమాటోస్ అనేవి తీసుకొని బాగా కట్ చేసుకొని చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకున్నానండి. ఇక్కడ టమాటోస్ అనేవి బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మెంతాకు అనేది వేసి మెంతాకు అనేది బాగా ఫ్రై అవ్వాలండి. మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు రుచికి సరిపడేంత కారం మీరు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకున్నాను. ఈ కారం అనేది స్మెల్ రాకుండా పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఆలు మేతి కర్రీ అనేది రెడీ అయ్యింది. ఇలా మీరు కూడా ఇంట్లో చేసి పెట్టండి. అప్పుడప్పుడు పిల్లలకి కూడా ఇలా చేసి పెడితే లంచ్ బాక్సులకి అలా చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అనేది కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి ఫ్లేమ్ని ఆఫ్ చేసేయడమేనండి. ఈ కర్రీ అనేది అన్నంలోకి లేదా చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అనేది వితిన్ 10 మినిట్స్ 20 మినిట్స్లో అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇట్స్ మీ శ్రీతు శంకర్ ఛానల్. ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ శ్రీతు శంకర్ ఛానల్.